నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. లిక్కర్ స్కామ్పై నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీడియాకు వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. మీరు మీడియా సమావేశం పెట్టారు కానీ దాంట్లో దర్యాప్తు చేసుకోండి అని అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మీరు విచారణ కోరలేకున్నారు? ఈ లిక్కర్ స్కామ్లో నీకు భయం పుట్టుకునింది. నిజాలు తేలేందుకు విచారణ కోరాలి. ఆదాయం ఎటుపోయిందో చెప్పాలి. దర్యాప్తు సిద్ధపడటం లేదంటే తప్పు చేశారనే అర్థము తెలుస్తుంది అని నిన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రెస్ మీట్ చేశారండి. ఆ ప్రెస్ మీట్ పెడుతూ ఆయన చేసిన కామెంట్లలో చూస్తే ఏం చెప్పారంటే, మద్యం కుంభకోణంలో మీ పాత్రపై విచారణ ఎందుకు కోరడం లేదు? అసెంబ్లీకి వెళ్ళి అడగడం ఎందుకు? మీ ఆయంలో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు? చూడండి, మద్యం కుంభకోణంలో నీపై ఆరోపణలు వస్తే సిబిఐని పిలిపిస్తారా? సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా? ఏ విచారణకైనా చేసుకోండి అని అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ఆపలేకపోతున్నారు? తప్పుంటే ఉరి తీయండి అని అనలేకపోతున్నారంటే మీరు దోష అని ప్రజలకు అర్థమవుతుంది అని మాజీ సీఎం జగన్ను అధ్యక్షురాలు ఆయన చెప్పిందండి. ఇంకా ఏం చెప్పారంటే, ఈ మద్యము ఈ కుంభకోణంలో ఇంకా ఏం చెప్పారు అంటే పరిస్థితి ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళి విచారణ కోరండి, తప్పుంటే ఉరి తీయండి అని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోండి అని జగన్ హితవు పలికారు. మీ ఆయంలో లిక్కర్ అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవో సమాధానం చెప్పాలని నిన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి అన్నారు. లిక్కర్ మాఫియా మొత్తం మీ ఆయంలో జరిగింది. మీ చుట్టూ ఉండే మనుషులే లిక్కర్ చేశారు. డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవో సమాధానం చెప్పాలి. వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది, దానికి అంతిమగా ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేది కూడా మీరు నిరూపించాలి. ఎందుకంటే షర్మిల గారు చెప్పే క్వశ్చన్లలో చాలా ఉన్నాయి. డిజిటల్ పేమెంట్ని ఎందుకు తీసేశారు? అమ్మిన డబ్బును ఎక్కడ పెట్టారు? ఏంది నీ పరిస్థితి ఏమి? ఈ లిక్కర్ స్కామ్లో ఇంకెవరు తలకాయలు ఉన్నారు? దీని పరిస్థితి ఏమి? కాబట్టి లిక్కర్ స్కామ్లో నీకు భయం పట్టుకునింది. ఈ లిక్కర్ స్కామ్లో నీ పాత్రదారులు మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని నిన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాట్లాడింది. లిక్కర్ మాఫియాపై మీడియాలో డైలీ థ్రిల్లర్ సిరీస్ రావడంతో వైకాపా నేతల్లో భయం పట్టుకునింది. వారిలో భయాన్ని పోగొట్టే ధైర్యాన్ని నింపేందుకే పోలీసుల పట్ల జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బట్టలు ఊడదీస్తాం, తరిమి కొడతాం, ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం అని అంటున్నారు. సీఎంగా ఉన్న రోజుల్లో మీరు పోలీసులను ఎలా వాడుకున్నారో జనం మర్చిపోలేదని షర్మిల మాట్లాడారు. కాబట్టి ఈ మద్యమ కుంభకోణంలో మీరు పాత్రదారులు, మీరు తప్పించుకోలేరు. కాబట్టి ఈ మద్యం కుంభకోణము మీకే మెడకే చుట్టుకునేట్టుగా ఉంది. కాబట్టి భయపడే మీరు మీడియా సమావేశం చేశారు. లిక్కర్ స్కామ్ భయము జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకునింది అని షర్మిల గారు చెప్తున్నారు. ఈ లిక్కర్ స్కాము రోజు రోజుకు సీరియల్ లెక్క వస్తుంది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ భయము జగన్మోహన్ రెడ్డి గారికి తగులుకునింది. కాబట్టి లిక్కర్ స్కామ్పై షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు దారి తీస్తాయి? దీంట్లో నిజాలు ఉన్నాయా లేవా? ఈ డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసేశారని షర్మిల గారు అడుగుతున్నారు. డిజిటల్ పేమెంట్ ఉండింది కదా, అది క్యాష్ పేమెంట్గా ఎందుకు మార్చారు? మీకు నచ్చిన వాళ్ళకే ఎందుకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు? పాపులర్ బ్రాండ్లను ఎందుకు తీసేశారు? మీరు సొంతంగా బ్రాండ్లు పెట్టి ఎందుకు రాష్ట్రం అంతా అమ్మినారు? ఆ రాష్ట్రంలో ఉన్న కల్తీ మందు తాగి చాలామంది చనిపోయారు కదా, దానికి ఎవరు బాధ్యతలు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ముందు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పుకోలేక
జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళంతా మంచోళ్ళు, ధనంజయ రెడ్డి మంచోడు, రాజకేశ రెడ్డి మంచోడు, విజయసాయి రెడ్డి మటుకు ఇప్పుడు చెడ్డోడైనాడు, అప్పుడు మంచోడు కాబట్టి ఇప్పుడు ఆయన చెడ్డ అయిపోయినాడు కాబట్టి బాలాజీ గోవిందప్ప మంచోడే, అందరూ మంచోళ్ళే కాబట్టి లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు కావాల్సిందే కుతంత్రం పడి నా మీద మా లిక్కర్ స్కామ్లో కేసులు పెడుతున్నాడని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రశ్నలకు వైఎస్ షర్మిల గారు కౌంటర్ ఇచ్చిన సమాధానం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.